లోపల ఇక్కడ వస్తుంది. ఇదొకటి, ఇది క్లోజ్. జ్యూసర్, దీంట్లో నుంచి జ్యూస్ తీసుకోవచ్చు. దీనికి ఇంకొక చిన్న క్యాప్ ఇచ్చారు. ఇంకా తీసి పెట్టాను మొత్తం. తేజకు కూడా చూపించాను కదా. ట్యాప్, దీన్ని కనెక్ట్ చేసుకుంటే జ్యూస్ డైరెక్ట్గా గిన్నెలోకి వెళ్ళిపోతుంది. ఇంకోటి మనం చిన్న జార్ ఉంది కదా, చిన్న జార్ కంటే ఇంకా తక్కువ క్వాంటిటీ వేసుకోవాలి అంటే, పౌడర్ చేసుకోవాలంటే ఇది ఒక ఎక్స్ట్రా జార్ ఇచ్చారు. ఇదన్నీ మిక్సీలో రాదు, దీంట్లో వస్తుంది. అది ఓపెన్ చేయి, క్యాప్ ఓపెన్ చేసి ప్లేట్ చూపించు. ఇలా వస్తుంది బ్లేడ్. ఇది ఇలా ఉంది. తిప్పాలి రివర్స్, పౌడర్ చేశాక రివర్స్లో తీయాలి. రివర్స్ ఇలానే తిప్పుకోవాలి. దీనికి ఇలా ఫిట్ చేసుకున్నాక మళ్ళీ ఇలా తీసుకొని పైనుంచి క్యాప్ ఓపెన్ చేసుకోవాలి. ఇది ఇలా చేసుకుంటాం కదా, ఇది వెంటనే స్మెల్ పోకుండా ఉండడానికి దీనికి క్యాప్ కూడా ఇచ్చారు. ఇట్లా కూడా ప్రిజర్వ్ చేసుకోవచ్చు. ఇదొక అడ్వాంటేజ్ ఉంది దీంట్లో, బాగుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి మన మేజర్ది ఫుడ్ ప్రాసెసర్స్ అనమాట. దీంట్లో చాలా ఆప్షన్స్ ఉన్నాయి, మన ఓపిక. ఇది దీని బేస్ వచ్చేటప్పటికి ఇక్కడ ఉంది. దీన్ని దీంట్లో ఫిక్స్ చేసుకొని దీనికి ఫిక్స్ చేసుకుంటాం అనమాట. అంటే నేను కవర్లు తీయలేదులే. కవర్ తీస్తే క్లియర్గా కనిపిస్తుంది కదా. దీన్ని తీసి దీనికి ఇలా ఫిక్స్ చేసుకోవాలి. దీనికి ఫిక్స్ చేసుకోవాలి. ఇలా పెట్టుకున్నాక దీని గ్రిప్ కూడా బాగుంది, ఫ్లోర్ గ్రిప్ అట్లా పట్టేస్తున్నాము. దీంట్లో మంచిగా చాలా బ్లేడ్లు ఉన్నాయి. మీకు ఏం కావాలంటే అది. ఇది వచ్చేటప్పటికి తురుము పట్టుకోవడానికి, మన క్యారెట్, బీట్రూట్ ఏమైనా తురుము చేసుకోవడానికి ఈ బ్లేడ్ దీన్ని ఫిక్స్ చేసుకుంటాం. పైన దీంట్లో నుంచి దీనికి క్యాప్ అన్నమాట. దీని క్యాప్ లోపల బ్లేడ్ పెట్టుకోవడం, దీంట్లో నుంచి ఇన్పుట్ యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ దీంట్లో వేసి దీంతో ప్రెస్ చేసుకుంటా పోతే కిందకి వెళ్ళిపోతుంది. తురుము పట్టుకోండి ఇదొకటి. నెక్స్ట్ ఇది ఫ్రెంచ్ ఫ్రైస్ వస్తాయి దీంట్లో నుంచి. నేను ఇంకా ట్రై చేయలేదు, ట్రై చేసినప్పుడు ఇంకొక వీడియో పెడతాను. నెక్స్ట్ ఇది వచ్చేటప్పటికి స్లైసెస్ కూడా మనకి ఏ సైజ్ కావాలంటే ఆ సైజు స్లైసెస్ వస్తుంది అనమాట. ఇక్కడ కింద ఉంటుంది, దీన్ని మనం రొటేట్ చేసుకుంటే పైన బ్లేడ్ పైకి లెవెల్ అప్ అవుతూ ఉంటుంది అనమాట. చాలా చిన్నగా సన్నగా కావాలన్నా లేదంటే ఇంకొంచెం మందంగా కావాలన్నా చేసుకోవచ్చు. ఇది యూజ్ చేసి జ్యూస్ చేసుకోవడానికి కూడా, జ్యూస్ చేసుకోవాలనుకుంటే ఇది తీసేసి ఇది పెట్టేసుకొని దీంట్లో పెట్టేసుకోవచ్చు అనమాట. దీంట్లో జ్యూస్ చేసుకోవడానికి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఇది చాపింగ్ ఆప్షన్ కూడా ఉంది, చాపింగ్ ఆప్షన్ కూడా పెట్టుకోవచ్చు. జ్యూస్ మన బత్తాయి అలాంటివి జ్యూస్ చేసుకోవచ్చు. ఇట్లా పెట్టేస్తే జ్యూస్ వచ్చేస్తుంది. నెక్స్ట్ పిండి కలుపుకోవడానికి ఇది జ్యూస్ది. పిండి కలుపుకోవడానికి కూడా ఉంటుంది. ఇట్లానే పిండికి ఇది పిండి కలుపుకుంటాం. దీన్ని ఫిక్స్ చేసుకొని దానిపైన మూత పెట్టుకొని దీనికి మెజరింగ్ బౌల్ ఇచ్చారు. ఒక బౌల్ క్వాంటిటీ అనమాట.
ఒక కప్ ఆఫ్ పిండికి హాఫ్ కప్, ఇక్కడ మెజర్మెంట్ ఉంది కదా, హాఫ్ కప్ వాటర్ యాడ్ చేసుకొని చేసుకోవాలి. ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి. ఎవరైనా కొత్తగా తీసుకోవాలి, మిక్సీ అప్డేట్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు ఇది తీసుకోవచ్చు. ప్రెస్టేజ్ ఎడోరా 1000 వాట్స్. దీంట్లో 750 వాట్స్ కూడా ఉన్నాయి. ఇంకా మన రిక్వైర్మెంట్ని బట్టి మనం తీసుకోవడమే. థ్యాంక్ యూ. ఆ జార్స్ ఎక్స్ప్లెయిన్ చేయలేదు. చిన్న జార్ చెప్పాలి. అన్ని జార్స్ ఓకే.